చింతమణిని అరెస్ట్ చేయించి ఆర్డర్స్ అన్నీ మీనాకే ఇవ్వాలని చెప్పిన ఫంక్షన్ హాల్ ఓనర్. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజ స్వరూపం ప్రభావతి తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా మీనాకు దిక్కుతోచని పరిస్థితి ఎదురవుతుంది. ఎందుకంటే 10 లక్షల రూపాయలు ఆర్డర్ వచ్చిందన్న సంతోషం 2 రోజులు కూడా మిగలకుండానే 9 లక్షల రూపాయలు ఇవ్వకుండానే ఇచ్చేశాను అని ఆ మేనేజర్ చెప్పడంతో మీనాకు ఏం చేయాలో అర్థం కాదు. బాలు చూస్తే ఊర్లో లేడు. అలాగని ఫోన్ చేసి చెప్తే కంగారు పడిపోతాడు. ఎక్కడో దూరంగా ట్రిప్ కోసం వెళ్ళాడు. అలా వెళ్ళిన వాడిని టెన్షన్ పెట్టడం ఎందుకని ఓనర్ దగ్గరికి వెళ్ళి అడిగినా కానీ ఓనర్ కూడా చేతులెత్తేస్తాడు. ఎందుకంటే మీనా ఎవరో బయటమ్మాయి తన దగ్గర పనిచేసే మేనేజర్ గురించి చెప్తే ఓనర్ మాత్రం ఎందుకు నమ్ముతాడు? పైగా అతను నమ్మలేని పరిస్థితి. అగ్రిమెంట్ కూడా క్లియర్గా 10 లక్షలకి సంతకం చేసినట్టు ఉంది కదా. పగడ్బందీగా చింతామణి ఆ మేనేజరు కలిసే కదా ఇదంతా చేశారు. సో మీనాకు ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా ఏడ్చుకుంటూ బయటకు వచ్చేస్తుంది. అలా వచ్చేసిన మీనా సరాసరి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఏడవడం మొదలవుతుంది. ఏంటమ్మా ఏం జరిగింది, ఏమైందమ్మా మీనా అనగానే, అక్క ఏమైందక్క, ఎందుకు ఏడుస్తున్నావక్క, ఎవరైనా నిన్ను ఏమైనా అన్నారా, చెప్పక్క ఏం జరిగిందక్క, ఏదైనా జరిగిందో చెప్పక్క, నువ్వు అలా ఏడుస్తుంటే మాకు కాళ్ళు చేతులు ఆడట్లేదక్క అంటూ శివ ఒక పక్క సుమతి ఒక పక్క అడుగుతూ ఉంటారు. అమ్మ అంటూ పట్టుకుని ఏడవడం మొదలవుతుంది. ఏమైంది మీనా, చెప్పు మీనా, చెప్తేనే కదా మాకు తెలిసేది. నువ్వు అలా అని ఏడుస్తూ ఉంటే మాకెలా తెలుస్తుంది? అల్లుడు గారు అనగానే, బావ లేడమ్మా, బావ లాంగ్ ట్రిప్కి వెళ్ళారు, రావడానికి రేపు వస్తారు, ఈరోజు లేరు బావ అని చెప్పాను. కానీ అల్లుడు గారికి ఏమైనా అనగానే, లేదమ్మా నేనే మోసపోయాను అనేసరికి, మోసపోవడం ఏంటక్క అని చెప్పాను. కానీ ఇదిగోరా అగ్రిమెంటు అంటూ అగ్రిమెంట్ని కాస్త చేతిలో పెడుతుంది శివ చేతిలో. శివకు ఆల్రెడీ చెప్పింది కదా 10 లక్షల ఆర్డర్ వచ్చింది, 1,00,000 రూపాయలే అడ్వాన్స్ ఇచ్చారు, మిగిలిన 9 లక్షలు కూడా శివ ముందే కదా తీసుకుంది ఆ సింగరాజ్ దగ్గర. సో అందుకని ఏంటక్క ఇది 10 లక్షలు తీసుకున్నట్టుందేంటి, డబ్బులు తీసేసుకున్నావా, అయినా నీకు 9 లక్షలే కదా వస్తాయి, ఇందులో 10 లక్షలు ఉందేంటి అనగానే, నేనప్పుడు సంతకం పెట్టింది 1,00,000 రూపాయలకేరా, ఇప్పుడు 10 లక్షల రూపాయలు తీసుకున్నాను అని చెప్పి అగ్రిమెంట్ కాగితం నా చేతిలో పెట్టారు అనేసరికి, ఏం మాట్లాడుతున్నావక్క, అంటే ఇప్పుడు వాళ్ళు అబద్ధం చెప్పారా, నిన్ను మోసం చేశారా, 10 లక్షలు ఇచ్చేశానని 1,00,000 రూపాయలు మాత్రమే కదా నీకు చేతిలో పెట్టారు అనగానే, అదే కదరా అని చెప్పనేసరికి, ఏంటమ్మా మీనా ఇప్పుడు వాళ్ళు డబ్బులు అడుగుతుంటే అనగానే, ఇచ్చేశాను నీకు ఆ రోజే 10 లక్షలు ఇచ్చేశాను అంటూ మాట్లాడుతున్నారమ్మా అని చెప్పి మీనా ఏడవడం మొదలు పెడుతుంది. అక్క నువ్వు ఇలా పిరికిదానివని అస్సలు అనుకోలేదు. ఏ చిన్న సమస్య వచ్చినా పెద్ద సమస్య వచ్చినా నువ్వు ఎదుర్కొంటావు అక్క, ప్రశాంతంగా ఆలోచించక్క, ఏదొక మార్గం ఏదొక చిన్న క్లూ అయినా దొరుకుతుందక్క అని చెప్పనేసరికి, అవునక్క మనకి వేరే దారి ఏదైనా దొరుకుతుంది, ఈ పేపర్స్ తీసుకుని మనం పోలీస్ స్టేషన్కి వెళ్తే అనగానే, అక్క పోలీస్ స్టేషన్కి ఎందుకు, ఆ శ్రీదేవక్క వాళ్ళ ఆయన పోలీసే కదా, పైసా శ్రీదేవక్క నీ దగ్గరే పువ్వులు కొంటుంది, ఆ ఇంటికి వెళ్ళండి అనేసరికి, రాక్క వెళ్తామని శివ మీనా ఇద్దరు కూడా వెళ్తారు. వెళ్ళి అతనికి ఆ ఇన్స్పెక్టర్కి అగ్రిమెంట్ పేపర్స్ చూపిస్తే, 10 లక్షలు తీసుకున్నట్టు సంతకం పెట్టావు కదమ్మా అని చెప్పాను. కానీ లేదండి, ఆ రోజు నేను 1,00,000 రూపాయలే తీసుకున్నాను, అప్పుడు ఒకటి పక్కన 5 సున్నాలు మాత్రమే ఉన్నాయి, ఇప్పుడు చూస్తే 6 సున్నాలు ఉన్నాయి అనగాని, ఏంటమ్మా చూసుకోవాలి కదా అని చెప్పాను. కానీ అందరూ మంచి వాళ్ళే అనుకున్నాను అనేసరికి, అందరూ మంచి వాళ్ళని ఎలా అనుకుంటావమ్మా, అందరూ ఒకేలా ఉండరు కదా, అది నువ్వు అర్థం చేసుకోలేకపోయావా, నీలా అందరూ మంచి వాళ్ళే ఉంటారని అనుకోవడం భ్రమ అని చెప్పి మాట్లాడేసరికి, ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్ అనగానే, చూడమ్మా మీనా నువ్వు ఈ అగ్రిమెంట్ పేపర్స్ తీసుకుని ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి ఉపయోగం ఉండదు. సో నువ్వు
వేరే మార్గం వెతుక్కోవాల్సిందే అని చెప్పి ఇంకా ఇన్స్పెక్టర్ చెప్పడంతో మీనా ఏడ్చుకుంటూ బయటికి వచ్చేస్తుంది. బయటికి వచ్చేసరికి శివ ఇటు ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత మీనాకు సత్యం ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి అమ్మ మీనా ఎక్కడున్నావు అని చెప్పనేసరికి మీ మామయ్య గారు ఫోన్ చేశారు కదా అని చెప్పాను. కానీ అవునమ్మా అని చెప్పాను. కానీ వంట కూడా చేయలేదమ్మా నేను అని చెప్పనేసరికి అయితే ఉండమ్మా నేను మళ్ళీ వస్తాను అని చెప్పి గబగబా ఇంటికి వచ్చి ఆ బాధలోనే భోజనం వండాలి కదా మరి మాంగారికి. సో బాధలోనే వంటగదిలోకి వెళ్ళి వంట చేసి అక్కడ పెట్టి మామయ్య నాకు చిన్న పనుంది నేను బయటికి వెళ్తున్నాను మీరు పెట్టుకుని తినేయండి ఏమీ అనుకోకండి అని చెప్పి ఇంకా మీనా కాస్త బయటికి వస్తుంది. అలా మీనా బయటికి వచ్చేసరికి ఇంకా మీనా దగ్గర పని చేశారు కదా ఆడవాళ్ళు, వాళ్ళు అడ్వాన్స్ డబ్బుల కోసం వస్తారు. అడ్వాన్స్ డబ్బుల కోసం వచ్చేసరికి మీనాకి ఏం చెప్పాలో తెలీదు. ఇలా మోసపోయింది అని చెప్తే చులకనగా చూస్తారు. ఆ మాత్రం తెలియకుండా ఎలా ఉన్నావు మీనా అంటూ క్లాస్ పీకుతారు. ఇప్పుడు అదంతా వాళ్ళకి చెప్పడం అవసరమా? సరే అక్క రెండు అక్క అని ఇంకా శివ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి శివని సుమతిని పార్వతిని డబ్బులు అడిగి వాళ్ళకైతే డబ్బులు ఇచ్చి పంపిస్తుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావక్క అని చెప్పాను. కానీ దీని వెనక నాకు ఒకరు ఉన్నారని అనుమానంగా ఉంది అనేసరికి ఎవరక్క అని చెప్పాను. కానీ ఆ చింతామణి అయి ఉంటుంది అనగాని చింతామణి అంటే ఎవరు? నాతో పాటు అంటే నాకంటే ముందు ఈ ఫీల్డ్లో ఉన్నావిడే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉందన్న ఉద్దేశంతోనే నేను అంటున్నాను అనేసరికి అంటే ఏంటక్క నీ ఉద్దేశం అనగానే అదే కదా చెప్తున్నాను. ఈ ఫీల్డ్లో ఇంతకు ముందు ఉన్నావిడ ఇదంతా చేయించిందేమో ఆ మేనేజర్తో కలిసి అన్నట్టు నాకు అనుమానంగా ఉంది అనేసరికి ఇప్పుడు అది ఎలా తెలుసుకోవాలి అక్క అని చెప్పాను. కానీ ముందైతే చింతామణి వాయిస్ అయితే రికార్డ్ తీసుకుందాము. ఆ చింతామణి వాయిస్ నుంచే మాట్లాడదామని సుమతిని చింతామణికి కాల్ చేయమని చెప్పి సుమతి చింతామణికి కాల్ చేసి ఇలా పూలు డెకరేషన్ కావాలన్నట్టు మాట్లాడి తన వాయిస్ని రికార్డ్ చేస్తుంది. ఇదంతా కూడా శృతికి చెప్పి శృతి దగ్గరికి వెళ్తుంది మీనా. వెళ్ళి ఈ వాయిస్ విని సేమ్ ఇలాగే మాట్లాడాలి అనేసరికి ఎవరిది వాయిస్ మీనా అని చెప్పాను. కానీ తనకొచ్చిన కష్టం అంతా కూడా మీనా శృతికి చెప్తుంది. ఎంత జరిగిందా కమిషనర్ దగ్గరికి వెళ్తాం కదా అనగాని ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎలాంటి ఉపయోగం లేదు శృతి. ఎందుకంటే అక్క 10 లక్షలు తీసుకున్నట్టుగానే ఈ అగ్రిమెంట్ కాగితం మీద సంతకం ఉంది కదా. వాళ్ళు మోసం చేయాలని ముందే ప్రిపేర్డ్గా ఉండి సున్నా పెట్టకుండా అక్క చేత సంతకం చేయించుకుని ఆ తర్వాత సున్నాను యాడ్ చేశారు అనేసరికి మోసం ఇదంతా మోసం అనగానే అందుకే మోసాన్ని మోసంతోటే దెబ్బతీయాలి. నువ్వు ఈ వాయిస్ తోటి అతనికి ఫోన్ చేసి మీనాకు ఇవ్వాల్సిన మిగిలిన 9 లక్షల రూపాయలు కూడా పలానా చోటకు తీసుకురమ్మని చెప్పు. అప్పుడు వాళ్ళ మాటల ద్వారానే మనకు తెలిసిపోతుంది అని చెప్పాను. కానీ సరేనని ఇంకా వెంటనే శృతి కాస్త చింతామణి వాయిస్ను 1-2 సార్లు విన్న తర్వాత సేమ్ అలానే మాట్లాడి ఆ మేనేజర్కి ఫోన్ చేస్తుంది. మేనేజర్ చింతామణియే ఫోన్ చేసింది అనుకుని సరే మేడం మిగిలిన ఆ 9 లక్షలు తీసుకుని టెంపుల్కి వచ్చేస్తాను అని చెప్తాడు. చెప్పడంతో ఇంకా చింతామణి ఫోన్ పెట్టేస్తుంది. మేనేజరు ఆ 9 లక్షల రూపాయలు తీసుకుని బయలుదేరతాడు. ఇంకిక్కడ చింతామణిని కూడా అక్కడికి రప్పించాలి కదా. రప్పించాలంటే ఏం చేయాలి? సుమతి ఫోన్ చేయాలి. సుమతి ఫోన్ చేస్తుంది. చింతామణి గారు మీరు పలానా గుడి దగ్గరికి వచ్చేస్తే అక్కడికి వచ్చి నేను అడ్వాన్స్ డబ్బులు ఇస్తాను అని చెప్పాను. కానీ సరేనమ్మా అని చెప్పి చింతామణి అక్కడికి వస్తుంది. ఇటు మేనేజరు చింతామణి ఇద్దరు కూడా అక్కడ ఎదురుపడాల్సిన పరిస్థితి. ఇంకా మీనా ఏం చేస్తుందంటే ఓనర్కి ఇదంతా తెలియచేయాలి అన్న ఉద్దేశంతో మీనా సుమతిని తీసుకుని సరాసరి ఓనర్ ఇంటికి వెళ్తుంది. ఏంటమ్మా మళ్ళీ వచ్చావు అనగానే నేను చెప్తే మీరు నమ్మలేదు. ఆ మేనేజరు ఆ చింతామణి ఇద్దరు కలిసి ఇదంతా చేశారు సార్ అనగానే ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? మా మేనేజర్ అలాంటి వాడు కాదు అనగానే నేనేమీ అబద్ధం చెప్పడం లేదు సార్. రండి నాతో పాటు వస్తే మీకు వాళ్ళు చేసిన మోసాన్ని కల్లారా చూపిస్తాను అనేసరికి ఒకవేళ నువ్వు చింతామణి ఆ మేనేజరు కలిసి
మోసం చేస్తున్నారు, మోసం చేశారు నిన్ను అని నువ్వు గనక అనుకుని నిరూపించగలిగితే ఇక మీదట ఆర్డర్స్ అన్నీ కూడా నీకే ఇప్పిస్తానమ్మా, పద వెళ్దాము అని చెప్పి తన పిఏతో సహా ఓనర్ ఏమో కారులో బయలుదేరతాడు. సుమతి ఇటు మీనా ఇద్దరు కూడా స్కూటీలో వెళ్తారు. ఇద్దరు స్కూటీలో వెళ్ళేసరికి అక్కడ మేనేజర్ వచ్చి నా దేవుడికి దండం పెట్టుకుని ఇందులో ఎంతో కొంత కమిషన్ వస్తుంది, నా భార్యకు ఏదో ఒకటి కొనుక్కుని పట్టుకెళ్తే తను సంతోషపడుతుంది, ఇలాగే కొన్ని మోసాలు చేస్తే నాకు లైఫ్ సెటిల్ అవుతుంది, అది అనుకున్నవన్నీ నేను కొనివ్వచ్చు అని చెప్పి ఇంకా తెగ గాల్లో మేడలు కట్టుకుంటూ ఉంటాడు. ఈలోపు చింతామణి కాస్త అక్కడికి వస్తుంది. అక్కడికి వచ్చేసరికి చింతామణి గారు వచ్చేసారు అని గబగబా నమస్కారం మేడం అని చెప్పాను. కానీ నమస్కారం మేనేజర్, నువ్వేంటి ఇక్కడ అని చెప్పనేసరికి ఇదిగోండి మేడం డబ్బులు అని చెప్పి 9 లక్షల రూపాయలు ఇస్తాడు. అవును అది సరే, నిన్నిక్కడికి నేనిక్కడికి వస్తున్నాను అన్న విషయం నీకెలా తెలుసు? పైగా డబ్బులు తీసుకుని మరి నా కోసమే ఎదురు చూస్తున్నట్టు నిలబడ్డావు అని చెప్పాను. కానీ అదేంటి మేడం, మీరే కదా ఫోన్ చేసి మరి డబ్బులు తీసుకురమ్మని చెప్పారు అని చెప్పనేసరికి ఇంక ఇదంతా కూడా ఓనర్ ఒక పక్క నుంచి చూస్తూ ఉంటాడు, మీనా మరొక పక్క నుంచి చూస్తూ ఉంటుంది. ఓనర్ ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నా మేనేజర్ ఇలాంటి వాడా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఏంటి, నేను నీకు ఫోన్ చేశానా? అవును మేడం, మీనాకు ఇవ్వాల్సిన 9 లక్షల అడ్వాన్సు తీసుకునిరా అని చెప్పారు కదా మేడం, మీరు చెప్తేనే కదా డబ్బులు తీసుకుని వచ్చాను ఇక్కడికి అని చెప్పనేసరికి చెప్పింది నేను అంటూ ఇంకా సుమతి ఇటు మీనా ఇద్దరు ఎంట్రన్స్ అవుతారు. అటు పక్క నుంచి ఓనర్ ఎంట్రీ ఇస్తాడు. ఎంట్రీ ఇచ్చేసరికి నువ్వు ఇంత దుర్మార్గుడువా, మంచివాడువు కదా అని ఈవెంట్స్ అన్నీ కూడా నీకే అప్పగించి చూసుకోమని చెప్పిన పాపానికి ఒక ఆడపిల్లని ఇబ్బంది పెడతావా అంటూ మేనేజర్ చెంప పగలగొడతాడు. అది కాదు సార్ అనగానే చీ నోర్మి, ఆడపిల్ల ఇప్పుడిప్పుడే తన కాళ్ళ మీద ఎదగాలని చూస్తుంటే అనకు తొక్కుతావేంట్రా, నువ్వు అసలు ఇలాంటి వాడవని అస్సలు అనుకోలేదు. అయినా ఎప్పుడు చింతామణికే ఇస్తావు కదా, ఈసారి మనిషిని మార్చినప్పుడైనా నేను నీ బుద్ధి ఏంటో గుర్తించాల్సింది. పోనీలే చూసుకుంటున్నావు కదా అన్న ఉద్దేశంతో ఉన్నాను, ఈ చింతామణితో చేతులు కలిపి ఈ రకంగా చేస్తావని అస్సలు అనుకోలేదు. నువ్వేంటి చింతామణి, ఏ డెకరేషన్లు చేసుకుంటున్నావు కదా, నీ ఫీల్డ్లోకి మరొక అమ్మాయి వస్తే నువ్వు తట్టుకోలేవా? నిజం చెప్పాలంటే నీకంటే కూడా అమ్మాయి చాలా చక్కగా చేసింది తెలుసా, 10 లక్షల రూపాయల ఆర్డరు అన్నట్టు కనిపించింది. అదే నీకే ఈ 10 లక్షల రూపాయల ఆర్డర్ ఇస్తే నువ్వు మొత్తం మింగేసి ఒక 5 లక్షల రూపాయలకి అక్కడ డెకరేషన్ చూపిస్తావు. ఈ అమ్మాయి నీతి నిజాయితీగా చేసింది, అలాంటి అమ్మాయిని మోసం చేయాలని చూస్తావా అని చెప్పాను. కానీ అది కాదు సార్ అని చెప్పనేసరికి నోర్మే, నువ్వింక ఇలాంటి మాటలు మాట్లాడకు. ఏంటి మేనేజర్, నువ్వు ఈ చింతామణితో కలిసి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? పాప మా అమ్మ ఎంత బాధపడి ఉంటుందో, ఎంత నరకం అనుభవించుంటుందో. పైగా 1,00,000 రూపాయలు అడ్వాన్స్ ఇస్తావా 10 లక్షల రూపాయల ఆర్డర్కి? మనం సుమారు సగం పైనే అమౌంట్ ఇచ్చేస్తాం కదా, వాళ్ళు ఫ్లవర్స్ అవి కొనుక్కోవాలి అని చెప్పి సగం అమౌంట్ ఇస్తేనే కదా వాళ్ళు తెచ్చుకుని వాడుకుంటారు అని చెప్పనేసరికి అది అనేసరికి ఎందుకంటే వీళ్ళు మోసం చేయాలనుకున్నారు కదా సార్, అందుకే 1,00,000 రూపాయలు అడ్వాన్స్ ఇవ్వగలిగారు. ఎందుకంటే పక్కన మరో 0 యాడ్ చేయాలంటే 1,00,000 అయితేనే కదా సార్ కుదురుతుంది అని చెప్పి మాట్లాడేసరికి అవునమ్మా మీనా, నువ్వు చెప్పింది నిజమే అంటూ ఇంకా ఆ ఓనర్ అయితే మాట్లాడేసరికి ఇంకా వెంటనే పిఏ పోలీసులకి ఫోన్ చేయను కానీ సార్ వద్దు సార్ అని కానీ లేదు చింతామణి, ఇక మీదట నువ్వు ఎలాంటి పిచ్చి పనులు చేయకూడదంటే ఒక్కసారి నీకు బుద్ధి రావాలి, ఒక్కసారి స్టేషన్కి వెళ్ళి కూర్చుంటే ఆ తర్వాత అంతా కూడా సెట్ అయిపోతుంది అనగానే ప్లీజ్ సార్ వద్దు సార్ అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇంకా నీకు చెప్పినా అనవసరం. చూడు మేనేజర్, ఇక మీదట నువ్వు నా కళ్యాణ మండపంలో పని చేయడానికి వీల్లేదు, వెళ్ళిపో, రిజైన్ చేసి వెళ్ళిపో. పిఏ మరొక వ్యక్తి ఉన్నారు అని చెప్పావు కదా, ఆ వ్యక్తిని రమ్మను అనగాని సరే సార్ అని చెప్పనేసరికి అమ్మా మీనా, నువ్వు చింతామణి వల్ల
మా మేనేజర్ వల్ల ఇబ్బంది పడ్డావు. ఇక మీదట మా కళ్యాణ మండపంలో వచ్చే ప్రతి ఆర్డర్ కూడా నువ్వే చెయ్యాలి. నీకు ఫోన్ చేసి బడ్జెట్ ఇంత అని చెప్తాను. హాఫ్ అమౌంట్ నీకే అమౌంట్ ఇచ్చేస్తాను, మిగిలిన అమౌంట్ అవ్వగానే ఇస్తాను అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పాను. కానీ పోలీసులకి ఫోన్ చేసావాను కానీ చేశాను సార్ అనేసరికి ఇంక ఈలోపు పోలీసులు రానే వస్తారు. రావడంతో రండి ఇన్స్పెక్టర్ అని చెప్పాను. కానీ ఏమైంది సార్, ఏం జరిగింది అనగానే ఈ అమ్మాయి 10 లక్షల రూపాయలు ఆర్డర్ అయితే తీసుకున్న తర్వాత వీళ్ళిద్దరూ కలిసి అమ్మాయిని మోసం చేసి 1,00,000 రూపాయలు మాత్రమే అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ కాగితం మీద సంతకం చేయించుకుని 1,00,000 కాస్త 10 లక్షలు చేసేసి మొత్తం డబ్బులు ఫస్టే ఇచ్చేశాను అంటూ ఆ అమ్మాయిని మోసం చేశారు. ఆ అమ్మాయి తెలివితేటలుగా ప్రవర్తించి ఆ మోసాన్ని బయట పెట్టింది. వీళ్ళిద్దరే కలిసి ఇదంతా చేశారు అంటూ ఇంకా మీనా చింతామణి గురించి మేనేజర్ గురించి చెప్పి ఇద్దరిని కూడా అరెస్ట్ చెయ్యండి అని చెప్పడంతో సరే సార్ అని చెప్పి పోలీసులు కాస్త అరెస్ట్ చేసి తీసుకువెళ్ళబోతున్న సమయంలో ఇంకా చింతామణి చెంప పగలగొడుతుంది. మీరు పెద్దవారు కదా అని చెప్పి మిమ్మల్ని ఎప్పుడూ కూడా నేను ఇలా చూడలేదు, కానీ మీరు ఇంత దారుణంగా ఆలోచిస్తారని అనుకోలేదు. నేను కూడా ఒక ఆడపిల్లనే కదా, మీలాంటి దాన్నే కదా. మీరొచ్చిన ఫీల్డ్లోకి నేను వచ్చాను. ఎవరి పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతే సరిపోయేది కదా. అలా ఆలోచించకుండా మొత్తం మీరే దోచుకోవాలని చూశారు. నా కష్టార్జితం దోచుకున్న వాళ్ళు ఎవరు బాగుపడరు. నేను కష్టపడి నీతి నిజాయితీగా సంపాదించాలనుకుంటాను. ఒకరిని కన్నీళ్లు పెట్టి ఒకరిని బాధ పెట్టి సంపాదించాలి అని నేను ఏ రోజు అనుకోను. అది మీరు గుర్తుపెట్టుకోండి అంటూ ఇంకా చింతామణికి వార్నింగ్ ఇచ్చి ఇంకా చింతామణి చెంప పగలగొట్టి మీనా కాస్త చెప్పడంతో ఇంకా అరెస్ట్ చేసి తీసుకువెళ్ళబోతున్న సమయంలో ఆ డబ్బులు ఎక్కడున్నాయి అనగాని ఇదిగోండి సార్ అనేసరికి ఇవి ఆ అమ్మాయికి డబ్బులు ఇవ్వి అని చెప్పను కానీ డబ్బులు కాస్త ఇస్తాడు. చూడు చింతామణి, నీకు ఇదే చివరిసారి. ఇక మీదట నువ్వు పూల డెకరేషన్లు ఎలా చేస్తావో చూస్తాను. మిగిలిన కళ్యాణ మండపం ఓనర్స్ అందరికీ కూడా నువ్వు చేసిన మోసాన్ని చెప్పి అన్ని ఆర్డర్స్ కూడా మీనాకే వచ్చేటట్టు చేస్తాను. అర్థమవుతుందా? పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఎదుటి వాళ్ళని నాశనం చెయ్యాలని చూసినా, ఎదుటి వాళ్ళని బాధ పెట్టాలని చూసినా అది నీకు ఎప్పటికీ కలిసి రాదు. పుట్టగతులు లేకుండా పోతావు. అది నువ్వు గుర్తించుకో అని చెప్పి చాలా గట్టిగానే ఓనర్ వార్నింగ్ ఇస్తాడు. వార్నింగ్ ఇచ్చేసరికి ఆ 9 లక్షల రూపాయలు కూడా తీసుకుని మీనా చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పడంతో అమ్మ మీనా, నీ తెలివితేటలకి హ్యాట్సప్ అమ్మా. ఎక్కడైతే పోగొట్టుకున్నావో అక్కడే మళ్ళీ తిరిగి సాధించుకున్నావు. ఇలాగే ధైర్య సాహసాలతో ఉండమ్మా అని చెప్పి ఓనర్ వెళ్ళిపోతాడు. అక్క రాక్క దేవుడికి దండం పెట్టుకుందామని ఇద్దరు కూడా సుమతి ఇటు మీనా ఇద్దరు కూడా దేవుడికి దండం పెట్టుకుని వెంటనే శృతికి ఫోన్ చేసి డబ్బులు వచ్చేసాయని చెప్తారు. పోనీలే మీనా, నువ్వు కష్టపడ్డావు, కష్టపడ్డ ప్రతిఫలం ఎటూ పోలేదు. సరే మీనా అని ఫోన్ పెట్టేసిన తర్వాత శివని పిలుస్తుంది మీనా. ఎందుకంటే ఆ సింగరాజ్ దగ్గర డబ్బులు తీసుకునేటప్పుడు శివ ఇటు మీనా ఇద్దరు కూడా ఉన్నారు కదా. సో శివ ఉండగానే డబ్బులు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో శివని పిలుస్తుంది. పిలిచేసరికి శివ వస్తాడు. వచ్చేసరికి సరే సుమతి నువ్వు వెళ్ళు, నేను శివ డబ్బులు ఇవ్వడానికి వెళ్తాము అనగాని సరే అక్క అని సుమతి వెళ్ళిపోతుంది. శివ ఇద్దరు కూడా డబ్బులు ఇవ్వడం కోసం వెళ్తారు. డబ్బులు ఇవ్వ కోసం వెళ్ళేసరికి ఏమ్మా మీనా, ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదేంటి అనగానే నేను చిన్న ప్రాబ్లంలో ఉన్నాను సార్, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇదిగోండి సార్ మీరు నాకు ఇచ్చిన 9 లక్షల రూపాయలు అని చెప్పనేసరికి చాలా సంతోషం అమ్మా. ఇచ్చిన మాట ప్రకారం నువ్వు నా దగ్గర తీసుకున్నది 9 లక్షలు కాబట్టి 9 లక్షలు ఇచ్చేసావు. వడ్డీ ఎంత సార్ అని చెప్పాను కానీ వడ్డీదేముందిలే అమ్మా, మళ్ళీసారి వడ్డీ తీసుకుంటాను. ఇదే మొదటిసారి కదా నీకు నేను ఇవ్వడం. సరే కానీ ఇక మీదట నీకు ఏ ఆర్డర్స్ వచ్చినా ఏం వచ్చినా నిర్మోహమాటంగా ఎలాంటి టెన్షన్ లేకుండా నువ్వు నా దగ్గరికి వచ్చి డబ్బులు తీసుకోవచ్చు అని చెప్పి మాట్లాడేసరికి ఈలోపు సింగరాజుకి ఫోన్ వస్తుంది. సార్ మీ ఆవిడ గారిని అరెస్ట్ చేశారు అనేసరికి వాట్, ఏం మాట్లాడుతున్నావు అనగానే అవును సార్ అనగానే
సరే అమ్మ మీనా, నీకెప్పుడు డబ్బులు అవసరమైనా సరే నాకు నా దగ్గరికి వచ్చి డబ్బులు తీసుకో, అర్థమవుతుందా అని చెప్పనేసరికి ఓకే సార్ అని చెప్పి మీనా శివ ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. ఇంకా సింగరాజు అయితే సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏం జరిగింది ఏంటి అంటూ మాట్లాడడంతో ఏమీ లేదు అనేసరికి ఇంకా పక్కనే ఉంటాడు కదా పిఏ, వాడి చెంప పగల కొడతాడు సింగరాజు. ఏమైందిరా అనగానే మొత్తం విషయం అంతా చెప్పేసరికి తగిన శాస్తే జరిగింది. ఒక ఆడపిల్లని బాధ పెట్టాలని అస్సలు చూడకూడదు, అర్థమవుతుందా? నువ్వు ఒక ఆడదానివి అన్న విషయం మర్చిపోయావా ఏంటి? సరే ఉండు, ఒక 4 రోజులు ఉంటేనే కానీ నీకు బుద్ధి రాదు అని చెప్పాను. కానీ అది కాదండి అని చెప్పనేసరికి ఇంకేం మాట్లాడొద్దు, అర్థమవుతుందా? నువ్వు మళ్ళీ మళ్ళీ డిస్కషన్ పెట్టొద్దు, వెళ్ళు ఇక్కడి నుంచి, నేను వెళ్తున్నాను అనగానే సార్ అని చెప్పాను. కానీ నీకు ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పాను, ఈ పూల డెకరేషన్ విషయంలో నువ్వు చాలా క్రూరంగా తయారవుతున్నావు అని. ఇంతకు ముందు విషయాల్లో మగవాళ్ళతో గొడవలు పెట్టుకున్నావు, ఇప్పుడు ఏకంగా అమ్మాయి మీదే నీ ప్రతాపం చూపిస్తున్నావా? తను ఒక ఆడది అన్న విషయం మర్చిపోయావా ఏంటి అంటూ ఇంక సింగరాజు మాట్లాడేసరికి ఈ లోపు లాయర్ వస్తాడు. బెయిల్ పేపర్స్ ఇవ్వగా అని బెయిల్ పేపర్స్ ఇచ్చి బెయిల్ ఇచ్చి విడిపిస్తాడు. ఈ బయటికి రావడంతో చింతామణి చెంప పగలగొట్టేసరికి ఏవండి అనగాని, ఇక మీదట నువ్వు పూల డెకరేషన్స్ అంటూ ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టావంటే కాళ్ళు విరగొడతాను. రేయ్, నువ్వు వేరే పని చూసుకో, వెళ్ళిక నుంచి, నా భార్య పక్కన ఉండవలసిన అవసరం లేదు అని చెప్పనేసరికి అది కాదు సార్ అనగానే, నోరు మూసుకుని వెళ్ళమని చెప్పానా, లేక నీకు కూడా 4 తన్నులు పడాలా అని చెప్పాను. కానీ వద్దు సార్ అని అక్కడి నుంచి వాడు కాస్త వెళ్ళిపోతాడు. చింతామణిని తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు సింగరాజు. అయితే ఇంకా మీనా ఆ డబ్బులు తీసుకుని, మిగిలిన డబ్బులు ఉంటాయి, ఆ డబ్బులు తీసుకుని ఇంకా ఆ డబ్బులు పట్టుకొచ్చి సత్యానికి ఇస్తుంది. సత్యానికి ఇచ్చేసరికి సత్యం చాలా సంతోషపడతాడు. ఇంకా బాలు కూడా ఈ విషయం చెప్పి బాలు కూడా ఉంటాడు డబ్బులు ఇచ్చేటప్పుడు. ప్రభావతి అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. చింతామణి అది ఎంత లేదు ఏడ్చుకుంటూ ఉంటుంది అని చెప్పింది, ఇదేంటి అని ఆశ్చర్యపోయేసరికి చింతామణికి ఫోన్ చేస్తుంది. ఏంటి చింతామణి, అది చేస్తాను ఇది చేస్తాను అంటూ ప్రగడ్భాలు పలికావు, చివరికి ఏమీ చేయలేకపోయావా? చేసే వాళ్ళకే తెలుస్తుంది, చూసే వాళ్ళకి ఏం తెలుస్తుంది కష్టం అన్నట్టుగా నువ్వు నన్ను ఏదో అన్నావు కదా, మీకు చేత కాదు, మీరు చెయ్యలేకపోతున్నారు అని. మీనాని తక్కువ అంచనా వేసావేమో, మీనాని మాత్రం ఎప్పటికీ తక్కువ అంచనా వేయకూడదు. మీనా ఎలాంటిదో నాకు తెలుసు, అర్థమవుతుందా అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు అని చెప్పాను. కానీ ఇంకేం మాట్లాడకు సరేనా అంటూ ఇంకా ప్రభావతి కాస్త ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా మీనా గురించి మొత్తం బాలు చెప్పడంతో సత్యం చాలా సంతోషపడతాడు. ఎప్పటికీ ఇలాగే ధైర్యంగా ఉండమ్మా, కానీ వచ్చిన కష్టాన్ని నువ్వొక్కదానివే కాదు, ఎవరొకరితో పంచుకుంటేనే కదా తలొక ఆలోచన వస్తుంది, అప్పుడు నీ కష్టం నీకు చాలా సులభంగా మారుతుంది అనగానే, నా కష్టం ఎదుటి వాళ్ళకి చెప్పి వాళ్ళని కూడా బాధ పెట్టలేను మామయ్య, అందుకే నేను నిజాన్ని చెప్పలేకపోయాను అంతే, అంతకు మించి ఏమీ లేదు మామయ్య అని చెప్పనేసరికి సరేనమ్మా, ఇక మీదట జాగ్రత్తగా ఉండు, ఎలాంటి మోసాలకి పోకుండా అని చెప్పాను. కానీ మోసం చేసేవాళ్ళు ఉంటారు, మంచి చేసేవాళ్ళు ఉంటారు, మనం తప్పు చేయలేనప్పుడు భయపడవలసిన అవసరం లేదు మామయ్య, మోసం చేస్తే అవతల వాళ్ళు బాధపడతారు కాబట్టి ఇక మీదట ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోమ్మా, ఏ కష్టం వచ్చినా కానీ నాకైతే చెప్పు అనగాని, తప్పకుండా మామయ్య తప్పకుండా చెప్తాను అని చెప్పి మీనా కాస్త అంటుంది. అనేసరికి ఇంకా చాలా సంతోషంగా బాలు మీనా ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారు. నేను లాంగ్ ట్రిప్కి వెళ్ళొచ్చేటప్పటికి ఇంత పెద్ద సమస్యను నువ్వు పరిష్కరించుకున్నావు, అదే నేనైతే ఆవేశంలో ఏదో ఒకటి జరిగేది అనగాని, అవునండి మీరు ఊళ్ళో లేకపోవడమే మంచిదైంది, లేదంటే ఏడ్చుకుంటూ మీకే ఆ కష్టాన్ని చెప్పుకునేదాన్ని అంటూ మీనా చెప్తుంది. చూద్దామా రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి మీనాకు న్యాయం జరగాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.